అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక అత్తా కోడళ్ళ సంభాషణ గురించి తెలుసుకుందాం. చిన్నీకి మళ్ళీ జ్వరం వచ్చిందమ్మా. మళ్ళీనా? ఏం చూసుకుంటున్నారు పిల్లల్ని? ఎవరికైనా వస్తుందా ఇన్నిసార్లు? పిల్లల్ని చూసుకోవటం రాకుంటే ఎలా? ఇప్పుడే కదమ్మా, దానికి పిల్లల్ని చూసుకోవడం గురించి ఏం తెలుసు? అందరూ కనటం లేదా, చూసుకోవటం లేదా? నాకైతే 12 ఏళ్లకే అయ్యింది పెళ్ళి. 15 ఏళ్లకి నువ్వు నా చేతిలో ఉన్నావు. ఒక్కదాన్నే నిన్ను చూసుకుంటూ పనులన్నీ చేసుకునేదాన్ని. అయినా చూస్తున్నా నిన్ను, నీ పెళ్ళాన్ని బాగానే వెనకేసుకొస్తున్నావు. నువ్వు ఇలా చేస్తే ఇంకా నెత్తి మీదెక్కి కూర్చుంటుందిరా అని మొహాంని మెలికలు తిప్పుతూ అంటుంది రాజీ. కోడలికి సపోర్టుగా మాట్లాడితే అమ్మకి నచ్చదు, అమ్మకి సపోర్ట్ ఇస్తే కోడలికి నచ్చదు. గత నెల రోజులుగా ఇంట్లో జరుగుతున్న తతంగమ్మది. ఎప్పుడూ చిరాగ్గా ఉంటున్నారు. తిట్టుకోవటం కొట్టుకోవటం లేదు, కానీ మౌనంగానే వాళ్ళకే తెలియకుండా వాళ్ళు లోపల యుద్ధమే చేస్తున్నారు. పంతం పట్టి సాధించేదాకా నిద్రపోరు కాబోలు. చూస్తుంటే అలానే ఉంది యవ్వారం. ఎవరికి ఏం చెప్పలేక నోరదుపులో ఉంచుకొని తన పని తను చేసుకొని మొబైల్లో దూరి ఉంటున్నాడు ఆదిత్య. ఆది, బాబు ఆది అన్న అమ్మ పిలుపుకి ఫోన్ పక్కన పెట్టి కనపడనట్టు కనిపిస్తున్న కర్టన్ వెనుక ఉన్న ఆకారం చూడటానికి ప్రయత్నం చేశాడు. ఆది సరిగ్గా కనపడలేదు. లేచి బయటకు వచ్చాడు. ఆది రాకను చూసి, మీ అత్తయ్య వచ్చారురా అని అంటూ హాల్లోకి వెళ్ళిపోయింది. రాజీ, రండత్తమ్మ, మీ అమ్మాయి గదిలో ఉంది, వెళ్ళండి అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. కుశల ప్రశ్నలు అన్నీ అయ్యాక సరే బాబు అని అన్నట్లు చిన్న చిరునవ్వు నవ్వి లోపలే ఉందా అమ్మాయి అంటూ గదిలోకి వెళ్ళింది. అమ్మని చూడగానే గది సర్దడం ఆపేసి నవ్వుతూ తల్లిని పలకరిస్తోంది. ఏంటమ్మా అలా చిక్కిపోయావు? సరిగా తినటం లేదా? నేను లావయ్యాను అని ఎప్పుడన్నావు నువ్వు? కానీ కూర్చో. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నా, కానీ ఎందుకలా ఉన్నావు? ఏమయ్యింది? ఏం కాలేదు. నువ్వు చీకటిలో బాణం వేస్తున్నావని నాకు తెలుసులే అమ్మా. అరే ఏమైంది అని అంటుంటే చెప్పకుండా సామెతలు చెప్తావేంటి? అరే ఏం కాలేదని అంటూ ఉంటే మళ్ళీ అదే అంటున్నావు. సరేలే పద, మనం ఇంటికి వెళదాం. ఒక 10 రోజులు ఉండి వద్దు. ఇప్పుడా? ఎందుకమ్మా? ఎందుకు? ఏమైనా ఉంటేనే వస్తావా? పద, ఆయనకి చెప్పాలి, ఇంట్లో చెప్పాలి. మనసులో సంతోషంగా ఉన్న ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని అనుమానంతో ఆలోచిస్తోంది. నా వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెయ్యాలనిపిస్తుంది. గదిలోకి వచ్చిన ఆదిత్య వంక చూస్తూ, అమ్మ 2 రోజులు ఇంటికి తీసుకొని వెళ్తానని అంటుంది. వెళ్ళి వస్తానండి అని గోముగా అడిగింది. 2 రోజులా? కాదు 10 రోజులు అని ఆదిత్య సమాధానం చెప్పకముందే అత్తగారన్న మాటకి ఆదిత్యకి కాస్త కోపం కూడా వచ్చింది. అన్ని రోజులేం చేస్తా అని అమ్మతో అంటుంది. ఆదిత్యకి వచ్చిన కోపాన్ని గమనించి, అదేంటి అలా అంటావు? నువ్వు పుట్టి పెరిగిన ఇంట్లో నువ్వు 10 రోజులు ఉండకూడదా? ఇద్దరి మధ్య సంభాషణకి ఆదిత్య అడ్డు చెప్తూ, నేను కాదని అనటం లేదు, కానీ ఇంట్లో నేను మాత్రం అడగను. మీరే అడగండి అత్తయ్య. ఆ రోజే నే అడిగి పంపినందుకు మళ్ళీ వచ్చేదాకా నాపై అలిగారు మా ఇంట్లో వాళ్ళు. మీరే అడగండి. ఎలానో తన కాలేజీకి వెళ్ళి ఏవో చూసుకోవాల్సిన పనులు ఉన్నాయి కదా, అదే చెప్పండి. ఎందుకంటే అని సమాధానమిచ్చాడు ఆదిత్య. అమ్మగారెక్కడున్నారు బాబు? వంటగదిలో ఉన్నారత్తయ్య. సరే బాబు అని వంటగది వైపు వెళ్ళింది. అత్తగారు వెళ్ళటం చూసి ఆదిత్య మళ్ళీ బెడ్డు పైన వాలిపోయాడు. అమృత సైలెంట్గా గది సర్దుతుంది. ఆదిత్య అమృత వంకే చూస్తున్నాడు. అమృత తన పనిలో తాను బిజీగా ఉంది. ఆదిత్యకి అమృతని చూస్తూ ఉంటే మనసులో ఏదో తెలియని బాధ. అమృత
పెళ్ళికి ముందు ఎంత అందంగా ఉండేది, ఎప్పుడు మొహంలో ఆనందం వెల్లి విరిసేది. లేత గులాబీని చూస్తే ఎంత అందంగా ఉంటుంది, అంత అందంగా కనిపించేది. బాహ్య సౌందర్యం కంటే తన మనసు ఇంకా అందంగా ఉంటుంది. ఆ విషయం తన దగ్గరి వారికి మాత్రమే తెలుసు. చెరగని చిరునవ్వు తన సొంతం. నిజం చెప్పాలంటే ఆ నవ్వే తనలో పెద్ద అట్రాక్షన్. ఎవరినైనా తన నుంచి చూపుని తిప్పుకోనిచ్చేది కాదు. పొద్దుతిరుగుడు పువ్వులా తన వైపు మరల్చే అంత శక్తి తన నవ్వుకి ఉంది. కానీ గత కొన్ని రోజులుగా అసలు ఆ నవ్వు ఎటు మాయమయ్యిందో అర్థం కావటం లేదు ఆదిత్యకి. జీవితం ఇప్పుడే ముగిసిపోలేదు, ప్రారంభమయ్యింది. అసలు తన సంతోషం ఏంటి, బాధ ఏంటి అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నిజంగా తనను ప్రేమగా చూసుకునే భర్తగా మారుతా కదా. తెలుసుకోవాలి, కానీ ఎలా? తనని నేరుగా అడిగితే తనస్సలు చెప్పదు. తను సంతోషంగానే ఉన్నా అని బయటికి జీవం లేని ఒక నవ్వు నవ్వి తప్పించుకుంటుంది. అమ్ము అని అంటూ వచ్చిన అత్తగారి మాటతో తన ఆలోచనకు అడ్డుకట్టపడింది. ఏమన్నారత్తయ్య? చాలాసేపు బతిమలాడా బాబు, ఒప్పుకోవటం లేదు. కాలేజీకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన సర్టిఫికెట్స్ ఏవో ఉన్నాయంట, ఇంటికి తీసుకునెళ్తాను అని అంటే ఇక్కడి నుండి కూడా కాలేజీకి వెళ్ళి రావచ్చుగా. వాళ్ళ డాడ్తో వెళ్ళాలంట. అంటే ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళి దింపేయండి, మళ్ళీ కాలేజీకి వెళ్ళటానికి ఇంటికెందుకు అని అంటున్నారు వదినగారు అని లోపల కాస్త బాధగా చెప్పింది. కూతురు నాకు ముందే తెలుసని అన్నట్లు చూసి మళ్ళా తన గని సర్దుకోవటంలో బిజీ అయిపోయింది. మీరు కూర్చోండి అత్తయ్య, నేనడిగి వస్తా అని ఆది అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ 4 రోజులు వెళ్ళి వస్తుంది అమృత. మీ అత్తగారికి ముందే చెప్పా కదా, మళ్ళీ నిన్ను పంపిందా? నేను చెప్పా కదా అక్క, మా వాడు వాళ్ళ చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడని. చూడు అత్త, పెళ్ళాం చెప్పి పంపారు కావచ్చు, అందుకే వచ్చాడు ఒప్పించడానికే అని పక్కనే ఉన్న ఆదిత్య పెద్దమ్మతో అంటుంది. ఏడుపుని ఆవరించిన స్వరంతో నువ్వెందుకు ఏడుస్తావే? అరే ఆది, ఎందుకురా మీ అమ్మని ఇలా వేయించుకొని తింటున్నారు? నువ్వు కూడా ప్రతిసారి ఇలా వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉంటే మీ అమ్మ పరిస్థితి ఏమిటి? అయినా ఇల్లు ఒకే ఊరిలో ఉంటే మాత్రం మాటి మాటికి వెళ్ళి రావాలా అని మొదలుపెట్టారు. వాళ్ళ ఉపన్యాసం అయిపోయేసరికి దాదాపు 10 నిమిషాలు పట్టింది. చివరకు వాళ్ళ మాటే నెగ్గింది. ఆదిత్య ఓటమితో వెనుతిరిగి తన గదివైపు వెళ్ళాడు. తన మాటకు విలువ లేదు ఇంట్లో అని అనుకుంటుంది కావచ్చత్తయ్య అని ఆలోచిస్తూనే గదిలోకి వెళతాడు. ఆశగా చూస్తూ ఉన్న అత్తగారి వైపు చూస్తూ తర్వాత తీసుకొని వెళ్ళండి అని అన్నమాట వినగానే తన మొహంలో కోపం, బాధ, ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి. తనను అక్కడ నిలవనివ్వటం లేదు. సరే అమ్మ, నేను వెళ్తున్నా, కనీసం మంచినీళ్ళైనా తాగి వెళ్ళండి, ఇక్కడే కదా ఇల్లు, అవసరం లేదు బాబు అని వెళ్ళిపోయింది. అమృత ఇంకా గది సర్దుతూనే ఉంది. అగ్గిపెట్టెలాంటి గదిని అర్ధగంట నుంచి సర్దుతుంది. అమ్మ మీద కోపం ఎలా బయట పెట్టాలని తనకు కూడా తెలియకుండానే ఎంతసేపు సర్దుతావ్ అని చిరాగ్గా అంటాడు. లేని నవ్వు తెచ్చుకొని మీ మాట నెగ్గనివ్వలేదని అనే కోపం నాపై ఎందుకు అండి చూపిస్తారు? నేనేం చెయ్యలేనని అని అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళింది. అప్పటి నుండి గదిలోనే ఉన్న గదిని పట్టించుకోలేదు. చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు. గది షెల్ఫ్లలో తనకు పెయింటింగ్లలో వచ్చిన బహుమతులు, గోల్డ్ మెడల్స్, స్టేట్ లెవెల్లో ప్రైజులు వస్తే గవర్నర్ నరసింహన్ గారితో పాటు దిగిన ఫోటోలు, కేసీర్తో దిగిన ఫోటోలు, తను మిస్ ఫేర్వెల్గా వచ్చిన ఫోటోలన్నీ తీసి సర్ది సజ్జపై సర్దేసింది. అవి అంటే తనకు ప్రాణం. మరి ఎందుకిలా చేసింది? కావచ్చు అని ఆలోచిస్తూ సజ్జేపై చూస్తాడు. అన్నీ ఒక బాక్సులో ఉన్నాయి. అందులో ఒక పుస్తకం కూడా ఉంది.
తీసి చూశాడు. అది తన డైరీ. ఇతరుల డైరీ చదవడం తప్పు, కానీ అమృత మళ్ళీ నవ్వుతూ తిరగాలంటే తన మనసులో ఉన్న బాధ తెలియాలి. అంటే ఇదే మార్గమని డైరీ తీసి పరుపు కింద పెట్టి గది నుంచి బయటకు వచ్చి అమృత ఎక్కడ ఉంది అని చూస్తాడు. తను బట్టలు ఉతకడం చూసి గంటసేపు రాదని నిశ్చయించుకొని గదిలోకి వెళ్ళి తలుపు దగ్గరికి వేసి బెడ్ కింద ఉన్న డైరీ తీసి చదవడం ప్రారంభిస్తాడు. అన్నీ తను సంతోషంగా గడిపిన రోజులు. మొదటిసారి మ్యాగీ చేసి పెడితే వాళ్ళ నాన్న పడిన సంబరం, బహుమతులు పొందుతున్నప్పుడు వాళ్ళ అమ్మ కళ్ళల్లో చూసిన ఆనందం, తోబుట్టువులతో చేసిన అల్లర్లు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను అక్షర రూపంలో ఎంత చక్కగా రాసుకుంది. అప్పట్నుంచి వెతికిన తన గురించి కూడా ఉంది. తన గురించి ఎంత బాగా అర్థం చేసుకుంది అమృత. చూసి సంబరపడిపోయాడు. ఇంకా పేజీలు తిప్పి చూసేసరికి ఒక పేజీ ఉంది. దానిలో అయినా అమృత బాధ తెలుస్తుంది కావచ్చు అని చూశాడు. కానీ లేదు. తన ఆశలు ఆవిరయ్యాయి. డైరీ క్లోజ్ చెయ్యబోయే సమయంలో చివరి పేజీ చింపి ఉండటం గమనించాడు. అంటే తను ఏదో రాసింది మళ్ళీ చింపి పడేసింది. తప్పకుండా డస్ట్బిన్నులోనే పడేసి ఉండాలి అని ఆతృతగా డస్ట్బిన్ను వైపు చూశాడు. అందులో చెయ్యి పెట్టాలని అనిపించలేదు. కానీ ఎలా అయినా అమృత బాధని తెలుసుకోవాలని ఆశతో అందులో వెతుకుతూ ఉంటాడు. గది సర్దడం వలన కావచ్చు, అన్నీ ఏవేవో పేపర్లున్నాయి. తను వెతికే ప్రయత్నం మానలేదు. దొరకడం లేదని డస్ట్బిన్నులో ఉన్న చెత్తంతా కిందకి పడేశాడు. డైరీలో ఉన్న పేజీ లాంటి ఒక పేజీ మడిచి ఉంది. దాన్ని ఓపెన్ చేసి చూశాడు. అమృత చేతివ్రాత. తను వస్తున్నట్టు కాలిపట్టి శబ్దం వినపడింది. చెత్తంతా అందులో పడేసి ఏమీ తెలియదు అన్నట్లు బెడ్డు మీద వాలిపోయాడు. అమృత వచ్చాక అప్పుడే నిద్ర నుంచి లేస్తున్నట్టు నటించాడు. నేను కాస్త బయటికి వెళ్ళి వస్తా అని నేరుగా గార్డెన్కి బయలుదేరాడు. ఒక బల్ల మీద కూర్చొని జేబులో ఉన్న పేపర్ ఓపెన్ చేశాడు. ఈ లోకం పోకడని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు అర్థం కావటం లేదు నాకు. మంచిగా ఉన్న చెడ్డగా ఉన్న తప్పు పడుతూనే ఉంటుంది. లోకంలో వివాహ బంధంకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏ కులమైన మతమైన వేరే దేశమైన ప్రపంచమంతా వివాహ బంధం ఉంది అంటే అది ఎంత అమూల్యమై ఉండాలి. అమ్మ ఎప్పటి వరకు చూడని అబ్బాయిని, కలవని కుటుంబంని తన కుటుంబంగా మార్చేసే శక్తి వివాహ బంధానికి కాక మరే బంధానికి ఉంది? కలకాలం పదిలంగా ఉండాలంటే అమ్మాయి తన అస్తిత్వంని కోల్పోవటం తప్పదా? అసలు ఎందుకు కోల్పోవాలి? తనకంటూ ఇష్టాలు ఉండకూడదా? తనకంటూ కోరికలు ఉండకూడదా? తను జీవించాలని అనుకునే జీవితంకి తన వారే తనకు ఆంక్షలు విధించటం ఎంతవరకు సమంజసం? మంచితనంని అలుసుగా తీసుకొని అజమాయిషి చెలాయించడం ఎంతవరకు మంచిది? ప్రతిసారి మౌనం అంగీకారం కాదు. ఎదుటివారికి ఎదురు చెప్పకుండా రెస్పెక్ట్ ఇవ్వడం కూడా అవ్వవచ్చు. దాన్ని తప్పు పట్టడం సరియేనా? నేను చేసిన నేరమేమిటి? అత్తగారిని ఒక అమ్మలా, ఒక స్నేహితురాలుగా భావించడమా? నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆశపడటం, నా ఇష్టాలని ఒకరి కోసం మార్చుకోకుండా ఉండటం నేను చేసిన నేరమా? అన్నింటికంటే నాకు నా కుటుంబం ముఖ్యం. దాని ముందు నాకు అన్నీ తక్కువే. కానీ ఈరోజు నేను విన్న మాటలు తూటాల్లా నన్ను కాల్చేస్తున్నాయి. సాయంత్రం పూలల్లుతూ కూర్చున్న ఆడంగుల ముచ్చట్ల సమావేశం. ఆ ప్రాంతం నాకు నచ్చకపోయినా వంట ఏం చెయ్యమంటారని అత్తగారిని అడగటానికి వచ్చి అప్రయత్నంగానే నా చెవులు వాళ్ళ మాటలు విన్నాయి. ఆ మాటలు వింటూనే అక్కడే ఆగిపోయాను. మీ కోడలు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటుంటేంటొదిన, అంత పని ఏం ఉంటుంది మీ ఇంట్లో? పనా పాడా? ఎప్పుడు చూసినా ఏవో గీతలు గీస్తూ కూర్చుంటుంది, ఏవో పుస్తకాలు చదువుతూ కూర్చుంటుంది, గంటలు గంటలు. లేదంటే ఫోను. వామ్మో, ఫోన్ పట్టుకొని కూర్చుంటే పనులు ఎలా సాగుతాయి? మా అత్తయ్య అయితే చెడామడా అరుస్తారు. మీరు కాబట్టి అమృత అలా సాగిస్తోంది. అంతేనే పిల్ల,
మా సుపుత్రుడు కూడా దానికి వత్తాసు పలుకుతూ ఉంటాడు. పాలిచ్చే తల్లులకు బొక్కలు అరిగిపోయి వయసొచ్చాక మోకాళ్ళ నొప్పులొస్తాయి, ఇంకా ఏదో అవుతాయని పాలు, బాదం పప్పులు, పండ్లు, హార్లిక్స్లు అని ఏవేవో తెచ్చి పెడతాడు. అన్నీ తిని కొవ్వు పెరిగి లేనిపోని రోగాలొస్తాయంటే వినడు. నాకెందుకు వాళ్ళ కర్మ, చెబితే వినకపోతే నేనేం చేసేది? మొన్న సినిమాకెళ్ళొచ్చారు, కొత్తగా పెళ్ళైనట్టు ఈ సినిమాకు షికార్లకు ఎందుకో డబ్బులు పోగు చేయటం ఎప్పుడు నేర్చుకుంటారు వీళ్ళు అని విసుగ్గా అంది. అవి వింటూ ఉంటే తన మనసు ఇంకా ముక్కలైపోయిద్దని ముందుకు కదిలింది అమృత. తనని చూడగానే అందరూ నిశ్శబ్దమైపోయారు. అమ్మ అమృత, బాగున్నావా? నీ గురించే మాట్లాడుతున్నారక్కగారు. నీ చేతి వంట నీ పేరులానే అమృతంలా ఉంటుందని అంటున్నారు. ఇదిగో నువ్వే వచ్చావు. నూరేళ్ళు తల్లి నీకు. థ్యాంక్స్ చిన్నమ్మ. అత్తయ్య వంట ఏం చెయ్యమంటారు? చిన్న స్వరంతో నేల వైపు చూస్తూ అడిగింది. పప్పు వద్దు అమ్మ, గ్యాస్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులున్నాయి కదా, వంకాయ కూర కూడా వద్దు, బెండకాయ వేపుడు చేసేయి, నీ ఇష్టమే అని అంది. సరే అని అక్కడి నుంచి వచ్చేశాక నేను ఎంత బాధపడింది నాకు మాత్రమే తెలుసు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా. గదిలో ఉన్న ప్రైజులని, ఫోటోలని చూస్తూ ఉంటే అందుకే అన్నీ తీసేసి వాటికి దూరం అవ్వాలని నిర్ణయం తీసుకున్నా. నా ఫోన్ కూడా పాత డబ్బా ఫోన్ వాడాలని నిర్ణయం తీసుకున్నా. ఆనందంగా ఉన్న రోజులు గుర్తు చేసుకుని సంతోషించి ఉండటానికి డైరీ. మరి ఇప్పుడు డైరీ రాయటం ఇప్పుడు అవసరమా? అందుకే దీన్ని కూడా పక్కన పెట్టేసి ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోతాను. కాస్త కష్టమే అయినా నా కుటుంబం కోసం తప్పదు. చదవడం అయిపోయిన ఆదిత్య పేపర్ పక్కన పెట్టేసి గట్టిగా శ్వాస తీసుకున్నాడు. 2 రోజుల తర్వాత, అమృత ఏంటండి ఒకసారిలే భారంగా నిద్రలేచి చూసింది అమృత. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని పెద్ద ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఎందుకండి డబ్బులు వృధా చేస్తారు? ఆగు, అటు చూడు అని గది వంక చూపాడు. తన చిన్ననాటి నుండి తనకు జరిగిన అద్భుత సంఘటనలన్నీ గోడపై పెద్ద పెద్ద ఫ్రేములలో అమర్చబడ్డాయి. తనకు వచ్చిన ప్రైజులు షెల్ఫ్లో ఉన్నాయి. వాళ్ళమ్మ నవ్వుతున్న మొహంతో లగేజీ బ్యాగ్తో తనని ఇంటికి తీసుకుని వెళ్ళటానికి నిల్చొని ఉంది. ఆశ్చర్యంతో చూసింది ఆదిత్య వంక. చిరునవ్వే సమాధానంగా బదులు చెప్పాడు ఆదిత్య. పెళ్లికి ముందు బహుమతులు ఇచ్చి ప్రేమికుల రోజును చూపిన ప్రేమ కంటే ఈ ప్రేమికుల రోజున తనను అర్థం చేసుకుని చూపిన ప్రేమ నిజమైన ప్రేమలా అనిపించింది అమృతకి. ప్రేమతో నిండిన కనులతో ఆదిత్యని హక్ చేసుకుంది అమృత. ఇలా తర్వాత వాళ్ళు సుఖంగా సంతోషంగా జీవనం గడపసాగారు. ఇంత మంచి కథను మనకు అందించిన కీర్తి గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.